ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుని ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి ఈ రేంజ్ పాజిటివ్ టాక్ రావడం దీనికే జరిగింది. ధనుష్, అక్కినేని నాగార్జున పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత వీళ్ళిద్దరికీ కమర్షియల్గా మంచి సక్సెస్ వచ్చింది. ధనుష్ గత చిత్రాలు కూడా సక్సెస్ అయ్యాయి, కానీ ఈ రేంజ్ పాజిటివ్ రెస్పాన్స్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయాయి. ఇక నాగార్జున సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన జీరో షేర్ సినిమాలు, సింగిల్ డిజిట్ షేర్ ఉన్న సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు. అలాంటి నాగార్జున ఈ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నాగార్జున ఎంటైర్ కెరీర్లో మొదటి 100 కోట్ల సినిమాగా కుబేరం మూవీ నిలిచింది. ఈ సంవత్సరం అక్కినేని హీరోలకు కలిసి వచ్చిందని చెప్పాలి. నాగ చైతన్య మొదటగా 100 కోట్లు కొడితే నాగార్జున రెండవ 100 కోట్లు కొట్టాడు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా వీకెండ్స్ వరకు అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. 3 రోజుల్లోనే ఈ సినిమా 80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 4వ రోజు వర్కింగ్ డే రోజు డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టింది. 11 కోట్లు వసూలు చేసింది. మరి 5వ రోజు మంగళవారం ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 5వ రోజు కూడా మంచి ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. 5వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీలు ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ 31%, మ్యాట్నీ 32%, ఫస్ట్ షో 34%, సెకండ్ షో కూడా 34% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల గ్రాస్, తమిళనాడులో 2.5 కోట్ల గ్రాస్, కర్ణాటక ప్లస్ హిందీ కలిపి 1,50,00,000 గ్రాస్, ఓవర్సీస్లో 2.5 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని తెలుస్తుంది. మొత్తం 5వ రోజు 10 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని తెలుస్తుంది. 5 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 101 కోట్ల గ్రాస్, 56 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు వసూలు చేస్తుందో చూడాలి.